కుంభరాశి వారికి సంబంధించి మే నెలలో సామాన్య వ్యక్తుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. పరాక్రమంతో కూడినటువంటి అభివృద్ధి కాలం, ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ గురు శుక్రుల యొక్క అనుకూలత వల్ల వీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఈ యొక్క స్వక్షేత్రమునందు అంటే వారి యొక్క క్షేత్రమునందు కుంభరాశిలో రాహు ఉన్న కారణం చేత ఆలోచనలు చాలా వేగంగా వినూత్నంగా ఉంటాయి. అయితే ఇది కొంత భ్రమను లేదా లేనిపోని ఆందోళనని కూడా కలిగిస్తూ ఉంటుంది. అలాగే వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇతరులకు అస్సలు అర్థం కావు. అలాగే లోపల ఏదో తెలవనటువంటి భయం కూడా ఉంటుంది. చాలా తపనతో కూడుకున్నటువంటి పనులన్నీ కూడా వీరు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఇలాంటివి అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే రెండవ ఇంట కుజుడు అలాగే శనిగ్రహ సంచారం ఉన్న కారణం చేత ద్వంద్వగ్రహ స్థితి, శని నియంత్రణను కోరుకుంటే కుజుడు వేగాన్ని కోరుకుంటాడు. అంటే ఏది తొందరగా చేయలేం, అలా అని చెప్పి ఆగలేం, ఒక మధ్యస్థంగా స్తబ్దతతో కూడుకున్నటువంటిది. దీనివల్ల మీ మాటల్లో పదును పెరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న విషయాల్లో వాదనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తొందరపడి కూడా కొన్ని మాటలు దొరుకుతాయి. అధికంగా ధనం నిలకడగా ఉండటం కష్టమవుతుంది. కొన్నిసార్లు అసలు ఎట్టిపోతున్నాయి డబ్బులన్నీ కూడా, ఎలా నీటిలా ఖర్చు అవుతున్నాయి, ఈ చేత్తో వెళ్ళి ఆ చేత్తో ఖర్చు పెట్టేస్తున్నా అనేటువంటి చందంగా ఉంటుంది. మూడవ ఇంట ఉన్నటువంటి బుధ సూర్యులు బుధాదిత్య యోగం అంటూ ఉంటారు. కాబట్టి సూర్యుడు ఇక్కడ ఉచ్చస్థితిలో బలంగా ఉంటాడు. ఇది మీకు అఖండమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. చిన్నపాటి ప్రయాణాలు లాభిస్తాయి. ఏవైనా సరే మీరు పనుల కోసం వెళ్తున్నప్పుడు గనక తులసి చెట్టు మొదట్లో ఉన్న మట్టిని బొట్టుగా పెట్టుకొని వెళ్ళడం మంచిది. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి గోల్డెన్ పీరియడ్గా ఇది కనిపిస్తుంది. మీ సంతకం లేదా మీ నిర్ణయం ఒక వ్యవస్థను మార్చేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు సంబంధించి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే ఇంట్లో ఉన్నటువంటి 5వ ఇంట్లో ఉన్నటువంటి గురువు గృహిణులు అలాగే బిజినెస్ మెన్స్ సంబంధించినటువంటిది. ఇక్కడ గురువు ఉండటం వలన ఆలోచనలు ధర్మబద్ధంగా ఉంటాయి. ఇక్కడ గురువు ఉండడం వలన ఆలోచనలన్నీ కూడా ధర్మబద్ధంగా ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే మీరు తెలివితేటలతో దాని నుండి బయటపడే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లు, ఇవి వ్యాపారస్తులకు సంబంధించి షేర్ మార్కెట్లు లేదా పెట్టుబడుల విషయంలో కొంత సానుకూల పరిస్థితిని చూడండి. వివిధ వర్గాల వారిపై మరింతగా మనం వివిధ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు విశ్లేషణతో మీరు వాళ్ళని మాట్లాడడం తెలుసుకోవడం వ్యాపారస్తులకు చాలా మంచిది. ప్రత్యేకంగా మనం విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలు ప్రతి ఒక్క దాంట్లో మాట్లాడుకుంటున్నాం. కాబట్టి గురువు వల్ల వీరికి చదివిందల్లా మంచిగా పరీక్షలో మార్కులు రావడము, ప్రతిదీ రీకాల్ చేసుకోవడము, అలాగే వీరి యొక్క రాశిలోనే రాహుగ్రహ సంచారం ఉండడం వలన మధ్యలో ఫోన్ లేదా ఇతర వ్యసనాల వల్ల ఏకాగ్రత దెబ్బతింటూ ఉండేటువంటి అవకాశం ఉండి మొండితనం కూడా తగ్గుతుంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనం చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులు 3వ ఇంట సూర్యుడు మీలో నాయకత్వ లక్షణాలు పెంచుతాడు. అలాగే మీ పైన ఉండేటువంటి అధికారులతో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అనేటువంటి ధోరణి కూడా మీకు అలవాటు అవుతుంది, తెలుస్తుంది. నేరుగా చర్చలు జరుపుతారు. అన్ని రకాలైనటువంటి విషయాల్ని చాలా సానుకూలంగా పరిశీలిస్తారు. 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వల్ల ఆఫీస్ రాజకీయాలు తలదూర్చవద్దని మీకు బాగా అనుభవం అవుతుంది. మీ పని మీరు చేసుకొని పోవడం ఉత్తమమైనటువంటి విషయం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. వివాహం అలాగే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వైవాహిక జీవితంలో కానీ వివాహం చేసుకునేటువంటి వారు 5వ ఇంట గురువు వివాహ ప్రయత్నాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అలాగే మీరు 7వ ఇంట కేతుగ్రహ సంచారం ఉన్న కారణం చేత వచ్చేటువంటి ప్రమాదాలన్నీ కూడా మీకు తొందరగా తెలుస్తాయి. వచ్చేటువంటి సంబంధాల్లో కూడా లోతుగా విచారణ చేసి మీరు వివాహానికి సంబంధించి ఓకే చెప్తారు. పైకి కనిపించే దాన్ని మీరు అస్సలు నమ్మరు. నిజమేంటో నిక్కచ్చిగా తెలుసుకొని తర్వాతకే మీరు ముందుకెళ్తారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో గొడవలు రావచ్చు. నేరుగా విషయాన్ని ఒకరొకరు కూర్చొని మాట్లాడడం మంచిది. అలాగే నేను చెప్పిందే జరగాలనేటువంటి ధోరణి ఎవరు కూడా ఇద్దరిలో కూడా ఉండకుండా ఉంటే మంచిది. అలా అయితేనే దాంపత్యం సుఖంగా ఉంటుంది. ఇది వివాహానికి సంబంధించి వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు. ఇప్పుడు ప్రత్యేకంగా మనం రైతులకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకున్నట్టయితే 4వ ఇంట శుక్రుడు పశు సంపద, పంట అలాగే దిగుబడి పెంచుతాడు. అయితే కుజుడు 2వ ఇంట ఉండడం వల్ల భూమి, శిస్తు లేదా ఇతర పన్నుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఏవైనా సరే కౌలు ఇచ్చేటువంటి వారు ఏదైనా డాక్యుమెంట్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆడవాళ్ళు, ఉద్యోగం చేసేటువంటి ఆడవాళ్ళు కానివ్వండి, వివాహమై ఇంట్లో ఉండేటువంటి గృహిణులకు సంబంధించిన విషయంలో కూడా చూసుకున్నట్టయితే వీరు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంట్లో ఏదైనా సరే ఫంక్షన్ లేదా పార్టీ చేసేటప్పుడు చాలా అవకాశం ఉంటుంది. వీరన్నీ కూడా సరిదిద్దుకోవడం, ఏదైనా సరే గొంతు లేదా కళ్ళు సంబంధితమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మీరు ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్కి లోనయ్యే అవకాశం ఉంది. ఆ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, రాజకీయ నాయకులు వీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో ప్రజలకు బలమైనటువంటి నమ్మకాన్ని ఇస్తాయి. వీరు మాట్లాడేటువంటి మాటలు కూడా వీరికి చాలా మంచి ఒక ముద్ర వేస్తుంది వీరి మెదడులో. అలాగే పాత బాకీలు లేదా నిధులు విడుదలయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ 2వ స్థానంలో శనిగ్రహ సంచారం వలన మీ సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వెన్నుపోటు పొడిచేటువంటి ప్రమాదం కూడా ఉంది. అప్రమత్తంగా ఉండండి. సినిమా, మాస్ మీడియా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే కూడా వీరు నటులు లేదా ఏదైనా టెక్నికల్ పరమైనటువంటి వ్యక్తులు, దర్శకులు, అద్భుతమైనటువంటి కాలం. శుక్రుడి వల్ల గ్లామర్ పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఏదైతే ఇష్టంగా క్రాఫ్ట్స్లో ఉంటారో వాళ్ళకి సంబంధించి షూటింగ్ లేదా దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఓవరాల్గా కుంభరాశి వారికి సంబంధించి కొన్ని రకాలైనటువంటివి చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ కొన్ని రకాలైన ఇబ్బందులు ఉన్న కారణం చేత ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు ఎలా బయటపడాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ గృహిణుల విషయానికి వస్తే, కొంతమంది గృహిణులు వాళ్ళ యొక్క భర్తల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు లేదా బాగా డ్రింక్ చేసి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది కొన్ని కామెంట్స్లో పెట్టారు. వాళ్ళ కోసం ఈ రెమెడీ ప్రతి సోమవారం నాడు కూడా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని, ఒక ఆలగడ్డ తీసుకొని ఆంజనేయ స్వామి దేవాలయంలో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చోటికి వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర ఆ యొక్క ఆంజనేయ స్వామి దగ్గర ఆలగడ్డ లేదా లోపల వాళ్ళు తీసుకెళ్ళనివ్వరు బంగాళదుంప అనుకుంటే కనుక ఆ బంగాళదుంపను అలాగే స్వామివారి దగ్గర ప్రదక్షిణలు చేసి బయటకు వచ్చి రాగి చెంబులో నీళ్లు పోసి ఆ యొక్క బంగాళదుంప అదే ఆలగడ్డను కట్ చేసి నీళ్ళలో వేసి రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ కూడా ఒక 21 ప్రదక్షిణాలు చేసి అవి నీళ్లు ఆ యొక్క బంగాళదుంప అంటే ఆలగడ్డను అందులో వేసేసేయండి. దాని వలన మీ బలమైనటువంటి కోరికలన్నీ కూడా తీరతాయి. ఇది వాళ్ళకి. విద్యార్థులకు సంబంధించి ఏంటంటే ఒక డార్క్ రూమ్లో కార్నర్కి ఆవు నెయ్యితోని, ప్యూర్ ఆవు నెయ్యితోని దీపం పెట్టి ఒక పొడుగొత్తి మధ్య భూవొత్తిలా పెట్టేసి కను ఆర్పకుండా ఆ దీపాన్ని ఒక 30 సెకండ్స్ చూడండి. దగ్గరగా కాదు, కొంచెం దూరంగా చీకటి రూమ్ ఉండాలి. ఇలా చూసిన తర్వాతకి ఏదైనా చదవడం. నిత్యము కూడా ఉదయం పూట మీరు ఏదన్నా చదవాలి, చదివింది నాకు బాగా గుర్తుండాలి అనుకుంటే నిద్రపోయి లేచిన తర్వాతకి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. వెంటనే సూర్యోదయం కంటే ముందే 4:30-5 గంటలకు లేచి స్నానం చేసి అమ్మవారికి సంబంధించి వాగ్దేవి అయిన నమః 11 సార్లు అనుకొని మీరు ఏం చదివితే అది మీ మైండ్లో గుర్తుంటుంది. సో విద్యార్థులందరూ కూడా ఈ పని చేయండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారికి సంబంధించి వారికి ఉన్నదాల్లో ఏంటంటే విపరీతమైన స్ట్రెస్. ఈ ఉద్యోగము, ఈ విద్య, స్కూలు, ఇల్లు అన్నీ దాటుకొని ప్రశాంతంగా ఉందామని వస్తే అదే ప్రెషర్కి డబల్ ట్రిపుల్ ప్రెషర్ ఆఫీస్లో ఇస్తూ ఉన్నారు ఇవాళ రేపు. కాబట్టి వీరు ప్రతిరోజు కూడా ఒకటి నమ్మండి, పరమశివుడు లేదా లక్ష్మీ నరసింహస్వామి మీ వెంటే ఉన్నాడు అనుకొని రోజు ఉదయాన్నే ఒక 108 సార్లు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తెల్లటి వస్త్రాలు ధరించి ఒక మ్యాట్ వేసుకొని అలా కూర్చొని వీలైతే డాబా పైన ఎక్కడైనా చేయండి ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని. సాయంత్రం మీరు ఆఫీస్లో ఉన్నా సరే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఆఫీస్లో ఎక్కడైనా ఒక చోట కూర్చొని ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని 108 సార్లు. ఎన్నో పనులుంటాయి. మనం భగవంతుడికి కేటాయించేది కేవలం పొద్దున 10, సాయంత్రం 10 నిమిషాలు. మీ మానసికమైనటువంటి స్ట్రెస్ అంతా కూడా పోతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఇష్టం మీకు అనుకుంటే ఓం లక్ష్మీ నారసింహాయ నమః. స్వామివారు మీకున్న కష్టానికి ఆయనే స్వయంగా ఒక ఉగ్రుడిలా వచ్చి ఆ కష్టాన్ని తీర్చేస్తాడు. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర గురువారం నాడు తెల్ల ఆవాలు, సాంబ్రాణి ఇలా నుదురు దగ్గర పెట్టుకొని సాయంత్రం పూట వేయండి. గురువారం నాడు వీలైతే తెల్ల ఆవాలు, సాంబ్రాణి కలిపి అక్కడ సాంబ్రాణి పొగ ధూపం వేయండి. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ఆడవాళ్ళైతే బాగా గుర్తుంచుకోండి అమ్మా. ఆడపిల్లలు ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది. ఫోటోలో ఆంజనేయ స్వామి తోక కూడా ఉండాలి. మంగళవారం నుంచి ప్రారంభించి 21 మీకు డేట్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిన తర్వాతకి 21 డేస్ 21 రోజులు రోజు కూడా ఆంజనేయ స్వామి తోక వరకే సంపెంగ నూనె, సింధూరం కలిపి బొట్టు పెట్టండి. 21 రోజుల పాటు చేయండి. అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 21 రోజుల పాటు బాగా వినండి.
21 రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఎవరితో మాట్లాడొద్దు, కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు, దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి దూరంగా ఉంటే బండి మీద అయినా సరే వెళ్ళాలి. ఒక టైం అనుకుంటే ఆ టైం 6 అంటే 6 గంటలకి, 6 దాటి కనుక మీరు ప్రదక్షిణాలు చేస్తే పనికిరాదు, మొదటి నుంచి చేయండి. అలా 21 రోజులు ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు అయిన తర్వాత మీరు మాట్లాడొచ్చు, ప్రదక్షిణాలు అయిన తర్వాతకి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ ప్రదక్షిణాలకు వాడేటువంటి దుస్తులు ఇక దేనికి వాడకూడదు, కేవలం దేవాలయానికి మాత్రమే వాడాలి. ఇలా 21 రోజుల పాటు చేస్తే మీ బలమైన కోరికలు కూడా తీరుతాయి. మూడవది, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజశ్యామల యాగం లాంటివి చేయించుకోండి. దుర్గా సప్తశతితో కూడినటువంటి చండీ హోమం చేయించుకోండి. దానివల్ల ప్రతికూల పరిస్థితులు పోతాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా అష్టలక్ష్మీ దేవతకి లేదా అమ్మవారి దేవతలందరికీ కూడా విశేషమైనటువంటి పూజలు హోమాలు నిర్వహించుకోండి. ఉన్నటువంటి కాలం అంత మంచిగా లేదు. రైతులు ఎవరైతే ఉంటారో పాలు అలాగే నీళ్లు కలిపి జంట నాగులకి ఎక్కడైతే రావి చెట్టు వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేసి ఉన్నారో వాటికి పోసి, ఆ పోసినటువంటి జలమంతా కూడా ఎక్కడైతే మట్టిలోకి వెళ్తుందో ఆ మట్టి అంతా తీసుకెళ్ళి మీ పొలంలో చల్లుకోండి. ఇంకా వీలైతే పసుపుతో భూసూక్త పారాయణం దగ్గరలో ఉన్న అర్చకులు దేవాలయాల్లో చేస్తారు. ఆ పొలాన్ని నీళ్ళలో కలుపుకొని పొలం అంతా చల్లుకోండి. ఇంకా మీకు ఏమైనా రెమెడీస్ ఉంటే నేను ఇందాక చెప్పినటువంటి దాంట్లో క్లియర్గా నైరుతి భాగంలో నిమ్మకాయ కోసి పెట్టేసేయండి. పసుపు కుంకుమ చల్లక్కర్లేదు. ఆముద దీపం కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా వీరికి చెప్పేటువంటిది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీలైతే శని చాలీసా, శని మంత్రము, శనికి సంబంధించిన ఏవైనా సరే చేయండి. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణాలు చేయండి. విశేషమైన శక్తినిస్తారు. ఏ వాంఛిత కోరికలు లేకుండా భగవన్నామస్మరణ, భగవద్ధ్యాసలో ఉండండి, ప్రశాంతత లభిస్తుంది. ఇలా జాతకానికి సంబంధించి ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, పేరు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్గా మీకు జాతక విశ్లేషణతో సహా 60-70 పేజీల్లో ఇస్తాము. అలాగే వివాహం కాని వారి కోసం కన్యావర పాశుపత హోమాలు, రాజకీయాలు, ప్రమోషన్స్ కావాల్సిన వారి కోసం రాజశ్యామల యాగం లాంటివి నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.